నిన్న విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆడాడు కదా, ఆ ఇన్నింగ్స్ గురించే మాట్లాడాలనుకుంటున్నాను. అది చాలా స్లోగా ఉందని చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఐపీఎల్ స్టార్ట్ కాకముందు విరాట్ కోహ్లీని ఐసీసీ వరల్డ్ కప్కి, టీ20 వరల్డ్ కప్కి డ్రాప్ చేస్తారని కూడా చాలా వస్తూ ఉన్నాయి రూమర్స్. వీటన్నిటికీ కోహ్లీ ఆల్రెడీ బ్యాట్తో సమాధానం చెప్పేశాడు, డ్రాప్ చేస్తారా లేదా అనే దానికి. సో ఇప్పుడు స్ట్రైక్ రేట్ స్లోగా ఉంది, స్లోగా ఆడాను, దీనికి కూడా విరాట్ కోహ్లీ నోటితో సమాధానం చెప్పడు, బ్యాట్తోనే ఈ ఐపీఎల్లోనే మీరు చూస్తారు భయంకరమైన స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకొని ఆడతాడు. కావాలంటే చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న పిచ్ వేరేగా ఉన్నది. స్టార్టింగ్లో డ్యూ లేదు, తర్వాత బట్లర్కి డ్యూ వచ్చింది. సో అందులో కోహ్లీ ఆడిన బౌలర్స్ వేరు, బట్లర్ ఆడిన బౌలర్స్ వేరు. ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ పర్ఫెక్ట్ ఉన్నారు, అలాగే స్పిన్నర్స్ పర్ఫెక్ట్ ఉన్నారు. అవతల టీంలో అలా లేరు, ఆర్సీబీ టీంలో. సో ఇన్నింగ్స్ని కంపేర్ చేసేటప్పుడు అన్ని మనం గమనించుకోవాలి. ఇంకొక విషయం, కోహ్లీ వల్లే మ్యాచ్ ఓడిపోయింది, కోహ్లీ వల్లే మ్యాచ్ ఓడిపోయింది. ఆర్సీబీలో ఏ బ్యాట్స్మెన్ సపోర్ట్ లేదు, అక్కడ బట్లర్కి శాంసన్ సపోర్ట్ సూపర్ ఇచ్చాడు ఇనిషియల్గా. సో ఇట్లా ఇన్నింగ్స్ని కంపేర్ చేయడం అయితే చాలా వర్స్ట్ థింగ్. అసలు కోహ్లీ లేకుంటే చాలా వరకు మంచి ఇన్నింగ్స్ ఆడాడు, హిట్టింగ్ కూడా చేయగలడు కోహ్లీ. కానీ అదే హిట్ చేసి ఒక బాల్ అవుట్ అయిపోతే ఆ 180 కూడా రాదు. కాబట్టి కొంచెం టైం తీసుకొని మ్యాచ్ని సెటిల్ చేశాడు. అవతల ఇంకొక హిట్టర్ వచ్చి ఆడుంటే అది వేరే లాగా ఉండేది. సో టీం మొత్తం లేనప్పుడు విరాట్ కోహ్లీ ఒక్కడే ఆడి మ్యాచ్ గెలిపించాలంటే చాలా కష్టాలు అవుతాయి. సో ఇవన్నీ గురించి మనం కంట్రోల్ చేసుకొని అయితే మనం మ్యాచ్ చూడాలి. ఒక ప్లేయర్ని అనడం ఇది చాలా ఈజీ, 113 కొట్టిన వాళ్ళకి తెలుస్తుంది. చాలా ఓపిక్గా కన్సిస్టెన్సీ ఆ బౌలింగ్ లైనప్లో బోల్ట్, బర్గర్, అశ్విన్, చాహల్, ఓన్లీ అవేష్ ఖాన్ ఒక్కడే కొంచెం వీక్గా కనిపించాడు. ప్రతి ఒక్క బౌలర్ని టార్గెట్ చేసుకోవడం అయితే చాలా కష్టం. అవతల అయితే చాలా అందరూ ఆ ఇద్దరు స్పిన్నర్లు వీక్గా కనిపిస్తున్నారు, వాళ్ళిద్దరిని అటాక్ చేశారు. ఆ స్పిన్నర్ బౌలింగ్ స్కోర్ అంతా వచ్చేసింది. సో ఇంకా ఆర్సీబీ మేనేజ్మెంట్ మిస్టేక్ చేసిందంటే గ్రీన్ని ముందుగా పంపించి, ఆ మిస్టేక్ చేయకుండా ఇంకొక 10-15 రన్స్ వచ్చేది, అప్పుడైనా మ్యాచ్ వేరే లెక్క ఉండేది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి మ్యాచ్ చూసేటప్పుడు. ఒక కోహ్లీ బ్యాటింగ్ని టార్గెట్ చేసి ట్రోల్స్ అయితే వస్తూ ఉన్నాయి. సెల్ఫిష్ అని హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది వరస్ట్గా. చూసినప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది. ఇన్ని రోజులు ఇన్ని మ్యాచ్లు గెలిచిన ప్లేయర్ని అట్లా ట్యాగ్ చేసి, దీంతో బ్యాట్తోనైతే విరాట్ కోహ్లీ సమాధానం ఇస్తాడని నేను అనుకుంటున్నాను. సో దీని గురించి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఛానల్స్ క్రికెట్ ఫర్ మోర్ వీడియోస్.